సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో రీసెంట్ గా రోజా గారు మీడియా ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జనసేన పార్టీ గురించి. అవును. జనసేన పార్టీలో ఉండే వాళ్ళందరూ చిల్లర ఎదవలు, అమ్మాయిలు బాటుకొని వదిలేసే ఎదవలు అనే విధంగా అన్నారు. మీరు ఈ స్టేట్మెంట్ కి ఒప్పుకుంటారా? నిజంగా ఇంత సంస్కారహీనంగా మాట్లాడే రాజకీయ నాయకులు ఆ రాష్ట్రంలో ఉండడం ఆ రాష్ట్ర దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నికృష్టరాలు, నిజాయితీ లేనటువంటి ఒక దరిద్రగొట్టు సన్నాసి రోజా ఆంధ్రప్రదేశ్లో ఉండడం చాలా దురదృష్టం. ఇప్పుడు ఆడదాన్ని నమస్కరించాలి, ఆడదాన్ని సంస్కరించాలి అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇదేం ఆడదో నాకు అర్థం కావట్లా. ఇది ఆడదా లేక ఏదైనా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇంత నీచంగా మాట్లాడతారా? ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నో మాటలు మాట్లాడుకోవచ్చు, ఏదో విధంగా మాట్లాడుకోవచ్చు. మీ అభివృద్ధి కోసం వారు అభివృద్ధి చేయట్లు ప్రశ్నించవచ్చు, అంతే తప్ప కార్యకర్తల్ని అభిమానుల్ని నోటుకొచ్చినట్టు దుర్భాషలాడుతున్నటువంటి ఈ బజారు వ్యక్తి మాట్లాడడం చాలా 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 బాధేస్తుంది. ఆమె ఏమన్నాలో అర్థం కావట్లా, కోపం వస్తుంది, తిట్టేద్దామనిపిస్తుంది. మరి మనకు కూడా మాటలొచ్చు కదా, మనం కూడా ఇష్టానుసారంగా తిట్టొచ్చు. కానీ సంస్కారం అడ్డొస్తుంది. జన సైనికుడిగా నాకు రక్తం మరుగుతుంది, కానీ సంస్కారం మాత్రం అడ్డొస్తుంది. ఈ నికృష్ట జాతి వనిత ఆ రోజాను చూస్తుంటే ఒళ్ళు కంపరం వచ్చేస్తుంది. అంత దరిద్రగొట్టు రాలు, అంత నీచురాలు, నిజంగా మానవత్వం లేనటువంటి వ్యక్తి రోజా అంత నీచంగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. ఆ రోజా నాయకుడికైనా బుద్ధి జ్ఞానం ఉందో లేదో నిజంగా కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత నీచంగా మాట్లాడుతుంది, ఎంత నికృష్టంగా మాట్లాడుతుంది, ఎంత బజారుదానిలాగా మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా.